రమణారెడ్డి బాధితురాల్ని. అంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి చేసుకోలేదు. పెళ్లి చేసుకుంటా అని చెప్పి చేసుకోలేదు. అది కాంట్రవర్సీ నడుస్తుంది. నేను అతని దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా అతను నేను వాళ్ళ ఇంటికాడికి వెళ్ళగానే లోపలికి వెళ్ళి తలుపులు పెట్టుకుంటున్నాడు. 2014 అంటే అంత ముందు పరిచయం, కానీ ఇద్దరికి అప్పుడు కొంచెం నా ఇష్టం లేకుండానే కొంచెం మిస్బిహేవ్ చేసిండు. అట్లా కొంచెం ఆడ రిలేషన్ ఏర్పడ్డది. తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. చేసుకోకుండా తనే ఒక హైడ్రామా ఆడి మంచామ కాదు అని చెప్పి ఒక హైడ్రామా ఆడిండు. ఆ హైడ్రామా ఆడిన తర్వాత లొల్లైంది. నేను కేసు పెడితే ఆయన అధికార పార్టీలో పోయి కేసు తీసేపించుకున్నాడు. నా మీద అక్రమంగా కేసులు పెట్టిర్రు. గండ్ర వెంకటరమణారెడ్డి అతని అనుచరులతోని 10ల సంఖ్యలో కేసులు పెట్టించిర్రు. 2018లో 2018లో పెడితే 2019లో అధికార పార్టీలకు వెళ్ళి నేను పెట్టిన కేసు తీసేపించుకున్నాడు. నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నేను రమణారెడ్డికి నాకు కాంట్రవర్సీ జరిగిన తర్వాత విషు రోడ్డుకి ఎక్కినాక ఆయన నన్ను ఎప్పుడు కలవలేదు. నేను అతనికి కలవడానికి ప్రయత్నం చేస్తే నేను వచ్చింది చూసి లోపలికి వెళ్ళి తలుపులు పెట్టుకుంటాడు. ఎప్పుడైనా అట్లనే చేస్తున్నాడు.